వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. నేపాల్లో రాజకీయ సంచలనం. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనతో దేశం అస్తవ్యస్తంగా మారింది. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీను కొత్త ప్రభుత్వ అధినేతగా ఎంపిక చేశారు. ప్రధానమంత్రి KP శర్మ ఓలీ రాజీనామా చేసిన తర్వాత రాజకీయ ఖాళీని భర్తీ చేసేందుకు యువ జెన్జెడ్ బృందం ముందుకు వచ్చింది. యువత జూమ్ సమావేశం ద్వారా చర్చలు జరిపి సుశీలా కర్కీ అనుభవం, నిజాయితీ, కఠిన వైఖరి కారణంగా ఆమెను నాయకురాలిగా నిర్ణయించింది. సుప్రీంకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుశీలా కర్కీ అవినీతి కేసుల్లో కఠిన తీర్పులు ఇచ్చి పేరు తెచ్చుకున్నారు. మాజీ ప్రధాని ఓలీ కూడా ఆమె నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడినా ప్రజల మద్దతుతో ఆమె విజయవంతమయ్యారు. ఇప్పుడు అదే సుశీలా కర్కీ నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ముందుకు నడిపించబోతున్నారు. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆమె నాయకత్వం కీలకంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.